మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్ ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. దాదాపు 7.5 దశాబ్దాలుగా పాక్ చేతుల్లో బందీగా ఉన్నటువంటి కశ్మీర్ నెల రోజులుగా రగిలిపోతోంది. అసలు ఏం జరుగుతోంది? పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకే అంటాం కదా, అది ఇంకా పాకిస్తాన్ చేతుల్లోంచి మన చేతుల్లోకి రాదా? ఇదే విషయాలు మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేజర్ ఒబెరాయ్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం, అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఒబెరాయ్ గారు, మీరు మేజర్గా పనిచేశారు. మన ఇండియన్ ఆర్మీకి, మన దేశ భద్రత కోసం మీరు అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తిగా మీరు చెప్పండి, అసలు కశ్మీర్లో ఏం జరుగుతోంది ప్రజెంటు? అలాగే కశ్మీర్ అనేది ఇక ఈ పీఓకే ఏదైతే ఉందో పీఓకే ఇంకా అది ఎప్పటికీ మన చేతుల్లోకి రాదా, అధీనంలోకి రాదా, ఏంటి అసలు? మేడం, ఇది యాక్చువల్లీ చాలా పెద్ద ప్రశ్న మేడం, కానీ కొన్ని అంశాలు చాలా సూక్ష్మంగా చెప్తారు. తప్పకుండా. మొట్టమొదటి ప్రశ్న, అసలు మన కశ్మీర్ పాకిస్తాన్ చేతిలో ఎప్పుడు పోయింది? 1947లో పాకిస్తాన్ వాళ్ళు అక్రమంగా దాన్ని దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. నా ప్రశ్న ఏంటంటే మేడం, మన ఆర్మీ 13 లక్షల ఆర్మీ, మీరు అన్నట్టుగా 75 సంవత్సరాలు 13 లక్షల ఆర్మీ, మీరు మీది అన్నది తీసుకోకపోతే మీరు ఎందుకు పెట్టుకున్నారు? ధైర్య సాహసం కావాలి కదా మేడం. ఇప్పుడు పొలిటికల్ లీడర్షిప్లో ధైర్య సాహసం కావాలి మేడం. అప్పట్లో నెహ్రూ గారు, మేడం మనము పోస్ట్ ఇండిపెండెంట్ ఇంటిగ్రేషన్ ఫేజ్ గురించి మాట్లాడితే సర్దార్ పటేల్ గారు దాదాపు 565 ప్రిన్స్లీ స్టేట్స్ని ఇండియాలో చేర్చుకోవడం జరిగింది. దాన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా ఫేజ్ అంటారు. ఈ కశ్మీర్ విషయంలో మాత్రం నెహ్రూ గారు పటేల్ గారిని ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదు. అక్కడే చాలా పెద్ద ప్రాబ్లం జరిగింది. ఒకవేళ పటేల్ గారి చేతుల్లోనే మిగతా స్టేట్స్ ఎలాగైతే మన దేశంలోకి వచ్చాయో ఆయన చేతుల్లో వదిలేస్తే అసలు ఈ సమస్య వచ్చేదే కాదు. సో అక్కడ చాలా పెద్ద తప్పు జరిగింది. అదొకటి. ఇంకో విషయం ఏంటంటే, అంటే మనం పూర్తిగా నెహ్రూ గారి మీద కూడా తోసేసినా అది కూడా తప్పు అవుతుంది. అది కూడా తప్పు. ఎందుకంటే మనం 1947లోనే పుట్టాము. పుట్టిన వెంటనే, ఇన్ఫ్యాక్ట్ మనకన్నా ఒకరోజు ముందు పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది. ఆగస్ట్ 14th రోజు, మనకి 15వ తారీఖున వచ్చింది. పాకిస్తాన్ వాడు ఏం చేశాడంటే తెలివిగా వాడు పుట్టిన వెంటే వెళ్ళి అమెరికా వాళ్ళలో కూర్చుంది. ఏమని? నన్ను నువ్వు కాపాడు, నన్ను నువ్వు కాపాడకపోతే ఇండియా వాడు ఈరోజు కాకపోయినా రేపైనా సరే నన్ను మళ్ళీ ఇండియాలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తాడు, సో నన్ను నువ్వు కాపాడాలి అని చెప్పి. సో అప్పుడు ఏమైంది, మనం పుట్టాము ఒక దేశంలాగా, ఇండిపెండెంట్ కంట్రీలా పుట్టాము. ఎవరైతే మనతో విభజించబడ్డాడో వాడు వెళ్ళి అమెరికా వాళ్ళు కూర్చుంటాడు. అండ్ ఆ సమయంలో మనం ఒకవేళ పాకిస్తాన్ మీద అటాక్ చేసి ఆ భూమి, ఆక్రమించిన భూమిని తిరిగి తీసుకోవాలంటే మనం అమెరికా మీద అటాక్ చేసినట్టు లెక్క. ఎందుకంటే వీడేం చేశాడంటే అలయన్స్ పార్ట్నర్షిప్ సైన్ చేసుకున్నాం. అప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేస్తే అమెరికా మీద దాడి చేసినట్టు లెక్క అయిపోయింది. అక్కడే వచ్చింది ప్రాబ్లం. నెహ్రూ గారు కావాలన్నా సరే ఆ యుద్ధానికి వెళ్ళడానికి అనుమతి లేదు. 2 కారణాలు. ఒకటి, మనం యాజ్ ఎ కంట్రీ పుట్టి ఒక 3-4 నెలలు కూడా అవ్వలేదు, అదొక విషయము. రెండవది, మన దేశం ఆర్థిక పరిస్థితి అప్పట్లో అస్సలు బాగాలేదు. ఎలా బ్రిటిష్ వాళ్ళు మనల్ని, మన దేశాన్ని రాబందుల్లా దోచుకొని తిన్నారో అది అందరికీ తెలిసిన విషయం. అసలు ఏమీ వదలలేదు మేడం. అంటే ఏమీ వదలకుండా మొత్తం రాబందుల్లా తినేసిపోయారు. కాబట్టి మన ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగాలేదు. సో ఈ డైమెన్షన్ ఏమైందంటే డిలే అయిపోయింది. ఈ డిలే వల్ల ఏమైపోయింది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పాకిస్తాన్ వాడు ఏం చేశాడంటే చాలా తెలివిగా, లేదు స్ట్రాంగ్ అవ్వాల, వాడు ఇప్పటికీ స్ట్రాంగ్ అవ్వలే, వాడికి అంత సినిమా లేదు. వీడేం చేశాడంటే ఇంటర్నేషనల్లీ ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళినా సరే కశ్మీర్ నాది, కశ్మీర్ నాది, కశ్మీర్ నాది, అదే ఇక స్ట్రాంగ్ గా వర్డ్ స్టార్ట్ చేశాడు. అంటే ఏం చేశాడంటే ఈ బైలాటరల్ ఇష్యూని, అంటే 2 దేశాల మధ్యలో ఉన్న ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేశాడు. దానివల్ల మళ్ళీ ఐక్యరాజ్య సమితి, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి ఏదైతే ఉందో దాన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చాలా రీసెంట్గా అమెరికన్ ఒక ప్రొఫెసర్ లేడీ మేడం, తను పాకిస్తాన్ ఎవడో పిచ్చి కదా న్యూస్ రిపోర్టర్ ఏదో వాగితే, అసలు నీకు యుఎన్ రెజల్యూషన్ కశ్మీర్ మీద తెలుసా అని అడిగింది. వాడికి తెలియదు అన్నాడు. 1948లో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ 47 పాస్ చేసింది. ఆ రెజల్యూషన్ 47లో 3 స్టెప్ ప్రాసెస్ చెప్పింది. 3 స్టెప్ ప్రాసెస్ ఏంటి? అందులో మొట్టమొదటి స్టెప్ ఏంటి, పాకిస్తాన్ వాడు ఏదైతే పిఓకేలో వాళ్ళ సైన్యాన్ని కానీ వాళ్ళ పారామిలిటరీ ఫోర్సెస్ని ఏదైతే పెట్టారో
వాళ్ళని కంప్లీట్గా విత్డ్రా చేయాలి. ఆ తర్వాత రెండో స్టెప్ ఏంటి, వీళ్ళు విత్డ్రా చేసిన పక్షంలో మన భారతదేశ సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ట్రెంగ్త్ని తగ్గించాలి. వాడు కంప్లీట్గా విత్డ్రా చేయాలి, మనం తగ్గించాలి. ఈ రెండు జరిగిన పక్షంలో మూడో విషయం ఏంటి, అక్కడ ఎలక్షన్ జరగాలి. అక్కడ ఎలక్షన్ జరిగి అక్కడ ప్రజలను అడగాలి, అసలు ఏం కావాలి మీకు ఇండియాకు వెళ్ళాలని ఉందా లేదా పాకిస్తాన్లో వెళ్ళడానికి ఉందా, అది మీరు చెప్పండి అని చెప్పి అక్కడ ఓటింగ్ చేస్తే అయిపోయేది అసలు. అయిపోయేది కదా మేడం. సో కానీ ఏం జరిగిందంటే పాకిస్తాన్ వాడు ఒప్పుకుంటాడా, అస్సలు ఒప్పుకోడు. వాడు ఒక్క మనిషిని కూడా తగ్గించాడు. సో వాడు తగ్గించలేదని మనం తగ్గించలేదు, ఆ వ్యవస్థ ఇంకా అలా మిగిలిపోయింది. అందుకే దీన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి, ఎక్కడోలు అక్కడే ఆగిపోవడం. ఎక్కడైతే ఆగిపోయిందో, ఇన్ఫ్యాక్ట్ మనం పాకిస్తాన్తో ఇప్పటి వరకు మేడం మేజర్గా 3 యుద్ధాలు చేశాం. 1947లో ఒక యుద్ధము, 1965లో ఒక యుద్ధము, 1971లో ఒక యుద్ధం. ఈ 3 యుద్ధాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి యుద్ధం తర్వాత మనం ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం. 1947 యుద్ధం తర్వాత సైన్ చేసుకున్న అగ్రిమెంట్ పేరు కరాచీ అగ్రిమెంట్. ఓకే. ఈ కరాచీ అగ్రిమెంట్లో ఇప్పుడు మనం ఎల్ఓసి దేన్నైతే అంటున్నామో ఆ కరాచీ అగ్రిమెంట్లో దీనికి మనం ఇచ్చుకున్న పేరు సీజ్ ఫైర్ లైన్. అంటే యుద్ధ విరామం. ఇప్పుడు మనం ఇరాన్ అమెరికా మధ్యలో యుద్ధ విరామం సీజ్ ఫైర్ అంటున్నామో ఇది సీజ్ ఫైర్ లైన్ అని చెప్పాం. 1971లో ఏదైతే వార్ జరిగిందో, ఎప్పుడైతే పాకిస్తాన్ 2 ముక్కలుగా విభజించబడిందో అప్పుడు సైన్ చేసుకున్నాం షిమ్లా అగ్రిమెంట్ అని చెప్పి. ఆ షిమ్లా అగ్రిమెంట్లో ఈ సీజ్ ఫైర్ లైన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ లాగా మనం మార్చుకున్నాం. కానీ ఒక విషయం మాత్రం కంటిన్యూషన్గా జరుగుతుంది మేడం. చాలామంది ఇందిరాగాంధీ మీరు కూడా వేలు చూపిస్తారు ఏమని చెప్పి, 1971 వార్లో బంగ్లాదేశ్లో జరిగిన అంటే ఈస్ట్ పాకిస్తాన్లో జరిగిన వార్లో మీరు పాకిస్తాన్కి చెందిన 93,000 మందిని యాజ్ ఎ ప్రిజనర్స్ ఆఫ్ వార్ తీసుకున్నారు. వాళ్ళని ఒక సంవత్సరన్నర మన దగ్గర పెట్టుకొని మంచి భోజనం పెట్టి సంవత్సరం తర్వాత మీరు తిరిగి ఇచ్చారు కదా, అప్పుడు తిరిగి ఇచ్చినప్పుడు పిఓకే మాకు ఇస్తేనే వీళ్ళకి ఇస్తామని చెప్పొచ్చు కదా అన్నట్టుగా అంటారు. కానీ ఒక విషయం మర్చిపోయారు, ఈ ప్రపోజల్ ఇందిరాగాంధీ ఇచ్చే ముందే పాకిస్తాన్ లీడర్షిప్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది, ఒకవేళ మీరు వాళ్ళని వదిలేయాలంటే మేము పిఓకే వదిలేయాలనుకొని మీకు ఆశ ఉంటే కనుక ఫ్రమ్ అవర్ సైడ్ వాళ్ళందరినీ చంపేసుకోండి అని చెప్పారు. అంటే వాళ్ళు బలి తెగిచ్చారు, మాకు భూమే కావాలి, మాకు మా సైనికులు ఇంపార్టెంట్ కాదని చెప్పేసి చాలా స్పష్టంగా 1917 వార్లో అని చెప్పేశాడు ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్. నాకు ఒక్కడు కూడా అవసరం లేదు, చంపేసుకోండి. ఇంత క్రూరమైన దేశం అనమాట అది. అండ్ ఇప్పుడు పిఓకేలు ఏంటంటే మేడం, ఇప్పుడు మ్యామ్ నార్మల్గా మనం నైబర్హుడ్ మేడం, ఒక ఇల్లు ఉంది ఇంకొక ఇల్లు ఉంది. ఒక ఇంట్లో ఎటువంటి సౌకర్యాలు అందించట్లేదు ఇంటి మగవాడు, ఇంకొక ఇంట్లో అన్ని సౌకర్యాలు బాగా అందించబడుతున్నాయి. ఎవరైనా సరే ఎక్కడైతే సౌకర్యాలు అందించబడుతున్నాయో అక్కడే ఉండాలనుకుంటారు కదా. అదేవిధంగా పిఓకేలో ఉన్న ప్రజలకి ఒక విషయం ఏం అర్థమైందంటే, అసలు పాకిస్తాన్ ఆధ్వర్యంలో మనం ఉంటే నైతికంగాను ఆర్థికంగాను సామాజికంగాను పొలిటికల్గాను మనకి ఎటువంటి అభివృద్ధి ఉండదు అనేది వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అండ్ పాకిస్తాన్ వాడు ఇప్పుడే కాదు ఎన్నోసార్లు గతంలో కూడాను ఎప్పుడైతే వాళ్ళు మేము ఇండియాకి వెళ్ళిపోతాం అన్నారో వాళ్ళ ప్రజల మీద, పిఓకే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అందుకే వాళ్ళ ప్రజలు అంటున్నాను, వాళ్ళ ప్రజల మీద వాళ్ళని ఆర్మీని వాడారు. అంటే ఆర్మీకి ఏం చెప్పారు, చంపేయండి వీళ్ళందరూ. అదే పని ఎదవ పని బలూచిస్తాన్లో చేస్తున్నాడు కూడా. సో పాకిస్తాన్కి ఏంటంటే మేడం, వాడికి భూమే ముఖ్యం, వాడికి మనుషులు ముఖ్యం కాదు. సో వాడి బ్లడ్లోనే ఆ వెదవతనం ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పటికీ మారరు మేడం. ఈ పిఓకే ఇండియాకి ఇప్పుడు రావడానికి ఇది సరైన సమయమా అన్నది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మేడం, మనం భూమి కోరుకోవట్లేదు, మనం ప్రజల్ని కోరుకుంటాం. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. కానీ గత 75 సంవత్సరాలుగా ఈ ప్రజల మైండ్ని ఎలా బ్రెయిన్ వాష్ చేసి ఉంటారో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇండియాలో వీళ్ళని డైరెక్ట్గా కలుపుకుంటే మనం ఇన్ సమ్ డైమెన్షన్స్ టెర్రరిజం ఇండియా వాళ్ళని నమ్మడానికి ఉందా, అదే. సో వాళ్ళని నమ్మడానికి అయితే ఉండదు మేడం. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మ్యామ్, అక్కడ చైనా కూడా వచ్చి కూర్చుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి వాళ్ళు ఒక కారిడార్ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మనం పిఓకే కావాలని యుద్ధానికి వెళ్తే ఒకవైపు పాకిస్తాన్తో పోరాడాల్సి వస్తుంది, బహుశా అంటున్నారు అమెరికా కూడా చైనాతో కూడా పోరాడాల్సి వస్తుంది, పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ చేస్తాడు. సో మన పొలిటికల్ లీడర్షిప్ ఈ 3 ప్రాంగ్డ్ వార్కి రెడీ ఉందా? ఎందుకంటే అమెరికా వాడు ఏం చేస్తాడు, ఇండియన్ ఓషన్ నుంచి ఇండియా మీద దాడి చేయడానికో ప్రెషర్ క్రియేట్ చేయడానికో ప్రయత్నిస్తాడు. అదేవిధంగా చైనా వాడు కూడా కింద నుంచి వచ్చే అవకాశం ఉంది. వెస్ట్లో పాకిస్తాన్తో, ఇప్పుడు బంగ్లాదేశ్తో ఉన్న మన సంబంధాల గురించి మనకు తెలిసిందే. వాడు అక్కడి నుంచి ఏమైనా ఓపెన్ చేస్తే
నాలుగు మూలల నుంచి ఇండియా మీద అటాక్ చేస్తే పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ మనము మన వార్ డిజైన్లో ఇన్కార్పొరేట్ చేసుకొని ఆ తర్వాత కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అదే మ్యామ్ ప్రశ్న ఏంటంటే పిఓకే నాది, అందులో నాకైతే నయా పైసా సందేహం లేదు మేడం, పిఓకే నాది. కానీ అది ఇప్పుడు తీసుకోవడానికి నేను ఇప్పుడు ఈ 4 దేశాలతో పోరాడాల్సిన అవసరం ఉందా అంటే ఫార్ వాట్ అన్నది ప్రశ్న. అంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా చేయాలి అనుకుంటే దేనికోసం చేస్తున్నాం. ఇప్పుడు ఆ పిఓకే మన దగ్గరకు వచ్చేస్తే మనకేం వస్తుంది? అందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన కంప్లీట్ ఇండియా మ్యాప్ ఏదైతే ఇంకా పెండింగ్ ఉందో అది కంప్లీట్ అయిపోయింది. అదొక అంటే ఇది ఒక ఇమోషనల్ డైమెన్షన్ అనుకుందాం. రెండవది మనకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది. అప్పుడు మనకి ఇరాన్ అవసరం లేదు, అప్పుడు మనకి పాకిస్తాన్ అవసరం లేదు, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అవసరం లేదు. మనం డైరెక్ట్గా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి వెళ్ళిపోవచ్చు. మనం సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి వెళ్ళిపోయినట్లయితే మనకి క్రిటికల్ మినరల్స్ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్, అక్కడ నుంచి క్రిటికల్ మినరల్స్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ అన్నీ డైరెక్ట్గా వచ్చేవచ్చు. చాలా అంటే ఆటోమేటిక్గా ప్రైస్ కూడా తగ్గుతాయి, చాలా తగ్గుతుంది. సో ఆర్థికంగాను అది మనకి మేడం ఒకప్పుడు మేడం పాకిస్తానే కాదు, ఆఫ్ఘనిస్తాన్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా కదా ఒకప్పుడు. మహారాజా రంజిత్ సింగ్ సిక్ ఎంపైర్ ఎక్స్టెండెడ్ టిల్ ఆఫ్ఘనిస్తాన్. సో కల్చరల్ హోమోజినిటీ కూడా ఉంది. మీరు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తే గనక మిమ్మల్ని వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే మీరు ఇండియన్ అని చెప్తే చెక్ పోస్ట్లో మీకు దొరికిన మర్యాదతోనే మీ మనసు తరలిపోతుంది. అంటే అంత ప్రేమిస్తారు ఇండియన్స్ అంటే. ఎందుకంటే మేడం నా దేశం ఎలాంటిదంటే మనం ఎప్పుడు ఎవరి గురించి తప్పుగా ఆలోచించలేదు, ఎవరిని మనం హాని కీడు చేయాలని ఎవరికి మనం ఎప్పుడు అనుకోలేదు మేడం. ఇప్పుడు శ్రీలంకని కబ్జా చేసుకోవాలంటే ఎంతసేపు పని మేడం? ఓ 2 వారాలు మా అయితే. ఆ మాల్దీవ్స్ని కబ్జా చేసుకోవాలంటే ఎంతసేపు? అసలు వెళ్ళక్కర్లేదు, ఫోన్ చేస్తే వచ్చేస్తాడు. అవును. సో మనకి ఎప్పుడు అలా ఆ దుర్బుద్ధి లేదు కాబట్టి మనం ఎప్పుడు చేయలేదు. కానీ పిఓకే విషయం ఏంటంటే మనం తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ఇది సరైన సమయమా కాదా అన్నది ఇంపార్టెంట్. కానీ నేనేమంటానంటే పిఓకేని పక్కన పెట్టండి ఫర్ ది టైం బీయింగ్. బలూచిస్తాన్ని కంప్లీట్గా సపోర్ట్ చేయాలి అండ్ ఓపెన్గా సపోర్ట్ చేయాలి అంటారు. అంటే మనం ఇప్పుడు దాగుడు మూతల ఆట చాలా అయిపోయింది మేడం. ఇంకా 75 years దాగుడు మూతల ఆటలు ఆడుకున్నాము. ఇది సరైన టైము. పాకిస్తాన్కి వాడు టెర్రరిజం ఆపడు మేడం. వాడు ఎందుకంటే టెర్రరిజం లేని పాకిస్తాన్ బతకలేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు వచ్చేది దాంతోనే, వాళ్ళు వెళ్ళి అడుక్కునేది దానికోసం. సో వాడు టెర్రరిజం అయితే ఆపడు మేడం. సో వాడికి నొప్పి కలిగించాలి అంటే వాడు మనకి టెర్రరిజం ద్వారా నొప్పి కలిగిస్తే వాడి భూభాగం వాడితో వేరైపోవాలి, మనం వాడిని అలా నొప్పి కలిగించాలి. బలూచిస్తాన్ని వేరవడంలో మనం మద్దతు రావాలి, ఓపెన్గా వెళ్ళాలి. సింధ్ కూడా మేము వేరైపోతామంటున్నాము, అక్కడ కూడా సపోర్ట్ చేయాలి. గిల్గిట్ బాల్టిస్తాన్ మన ఖైబర్ పఖ్తూన్ఖ్వా నార్త్లో రీజన్ వాళ్ళు కూడా వేరైపోతామంటున్నారు. సో పాకిస్తాన్ 4 వైపుల నుంచి అంటే నలుమూలల నుంచి దాన్ని విభజించేస్తే అప్పుడు బహుశా వాడికి బుద్ధి వస్తుందేమో అని నా అభిప్రాయం. కానీ మేజర్ సాబ్ మధ్యలో పిఓకేని మేము స్వాధీనం చేసేసుకున్నాం, ఇన్ని సంవత్సరాలు లేనటువంటి స్వాధీనం అయిపోయింది, మా చేతుల్లోకి వచ్చేసింది అని అక్కడ ఎలక్షన్ కూడా పెడుతున్నాం అని చెప్పేసి మధ్యన గవర్నమెంట్ కొంచెం హడావుడి చేసినటువంటి పరిస్థితి ఉంది. మన గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం లేదు మ్యామ్. మనం జేఎండ్కే అసెంబ్లీ సీట్స్ ఎప్పుడైతే డిసైడ్ చేస్తామో ఆ పిఓకే ప్రాంతాన్ని కూడా కౌంట్ చేసుకుంటాం, ప్రతిసారి చేస్తాం. కానీ అక్కడ మనం ఎలక్షన్స్ కండక్ట్ చేయలేము మ్యామ్, బికాజ్ అది ఎల్ఓసీకి అవతల వైపు. అసలు మనం అక్కడికి వెళ్ళి ఎలక్షన్ చేయడం లేదు. కానీ మనం సీ ద బ్యూటీ, పిఓకే నాది అని వాడు అంటున్నాడా? వాడు నేషనల్ అసెంబ్లీలో పిఓకేకి 1 సీట్ కూడా లేదు. ఇది చాలా దరిద్రం. అండ్ పిఓకే నాది, కశ్మీర్ నాది అని నేను అంటున్నానా? నా జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీలో సీట్స్ దానికోసం నేను రిజర్వ్ చేసి ఉంచాను. నాది అని అంటున్నావు కానీ రిప్రజెంటేషన్ ఇవ్వట్లేదు. నాది అని నేను అంటున్నాను కాబట్టి రిప్రజెంటేషన్ ఇప్పటి నుంచి కాదు మేడం, 1956 నుంచి ఉంది. ఎందుకంటే జేఎండ్కే కాన్స్టిట్యూషన్ 1956లో రాయబడింది. ఆ కాన్స్టిట్యూషన్లో కూడా మనం చాలా స్పష్టంగా రాసేసాము దట్ ద రిప్రజెంటేషన్ ఫర్ దట్ పిఓకే ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇన్ని సీట్లు అని చెప్పేసి. కానీ పిఓకేని స్వాధీనం చేసుకున్నామన్న మరి కేంద్ర ప్రభుత్వ మాటలు నిజం కావా? లేదు, స్వాధీనం ఎవరు చేసుకున్నారు అంటున్నారు? మనం. లేదు 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 అండ్ అలాంటివి ఏమీ అంటే సోషల్ మీడియా అయి ఉండొచ్చు, కానీ ఏ సెంట్రల్ మీడియాలో కానీ ఇలాంటి న్యూస్ అనౌన్స్మెంట్ అయితే మన ప్రభుత్వం మేడం అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు మీ ప్రేక్షకులకు ఒక మాట చెప్తాను. 1974లో ఎప్పుడైతే మన దేశం న్యూక్లియర్ అయ్యిందో అప్పుడే పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ పవర్ అయ్యింది మేడం. ఒక న్యూక్లియర్ పవర్తో మనం ఫుల్ స్కేల్ వార్కి వెళ్తే వాడు న్యూక్లియర్ బటన్ నొక్కే అవకాశం ఉంది. వాడు కనుక న్యూక్లియర్ బటన్ నొక్కాడంటే మనకు చాలా ప్రాణ ఆహుతి అవన్నీ జరుగుతాయి. సో దాంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో
పాకిస్తాన్ అంత ఈజీ కాదు మేడం. 1974 తర్వాత అండ్ ఇన్ఫ్యాక్ట్ 1998 తర్వాత కూడా మేడం పాకిస్తాన్లో ఇట్ ఈస్ నాట్ ఏ రెస్పాన్సిబుల్ స్టేట్ మేడం. పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ రెస్పాన్సిబుల్ స్టేట్. అక్కడ టెర్రరిస్టులకి డైరెక్ట్ యాక్సెస్ టు మిలిటరీ లీడర్షిప్ ఉంది, పొలిటికల్ లీడర్షిప్ కూడా డైరెక్ట్ యాక్సెస్ ఉంది. సో ఈ సందర్భంలో వాళ్ళకి ఏమన్నా న్యూక్లియర్ వెపన్స్ వీళ్ళు కావాలని చెప్పి టెర్రరిస్టులకు అందించేసి మన దేశం మీద వదిలేయమంటే ఎలా? సో ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూస్తాం. తర్వాత ఏమంటాడు, నా చేతుల నుంచి ఎలా గెలిపోయిందో నాకు తెలియదు అని. సో ఆ దరిద్రం కూడా ఉంది కాబట్టి సో మనం అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్ సార్. ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? ఈ ప్రజలంతా నానా పాటలు పడుతున్నారు, అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్తో కలిసి ఉండేదే లేదు, మాకు అవసరం లేదని చెప్పేస్తున్నారు వాళ్ళు. రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, నిరసన సెగలు అక్కడ నెల రోజులు బట్టి. మేడం అక్కడ ఫుడ్ సప్లై, వాటర్ సప్లై, మెడికల్ సప్లై ఏది లేదు, అన్నీ ఆపేశారు. అంటే మేడం ఎలా అవుతుందంటే మనం ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ కూడా చూడాలి. అంటే ఫార్ ది టైం బీయింగ్ ఆ భూమి వాడి కబ్జాలో ఉంది కాబట్టి ఏదైనా మనం డిసిషన్ తీసుకునే ముందు అన్ని డైరెక్షన్స్లో ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎకనామికలీ మనం ఎదుగుతున్న టైం మేడం. ఈ టైంలో ఫుల్ స్కేల్ వార్కి వెళ్తే మళ్ళీ ఒక 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు అవుతుంది. సో అండ్ పాకిస్తాన్ కూడా అదే కావాలి. పాకిస్తాన్ కూడా మ్యామ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే 2 గీతలు ఉన్నాయి మేడం. ఒక గీత పెద్దది, ఒక గీత చిన్నది కొంచెం. ఆ రెండో గీతని పెద్ద గీతతో పాటు చేయాలంటే దాన్ని కూడా పొడుగు చేయాలి. కానీ పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడు, వాడు చిన్న గీత కాబట్టి మన పొడుగు గీతని తెరిపేయడానికి ట్రై చేస్తాడు. సో వాడు అదే పాకిస్తాన్కి ఏం కావాలి మేడం, ఇండియాతో యుద్ధం కావాలి. ఎందుకంటే వాడు డబ్బు వాడిది కాదు, వాడు ఎక్కడో అడుక్కొని తెచ్చుకుంటాడు. మనం అడుక్కొని తెచ్చుకునే అలవాటు మనకి లేదు. సో వాడికి ఏంటి, ఫుల్ స్కేల్ వార్ జరిగితే ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్నేషనలైజ్ అవుద్ది ఇష్యూ. కాశ్మీర్ ఇష్యూ ఇంటర్నేషనలైజ్ అవ్వాలి, అది వాడికి కావాలి. సో మనం యుద్ధం చేయకుండా ఎలా పిఓకేని స్వాధీనం చేసుకోవాలనేది టాలెంట్. సో దట్ విల్ టేక్ టైం. మనం యుద్ధం చేయకుండా వాళ్ళే ఇప్పుడు సిక్కిం అందరూ ఎలా వచ్చింది మ్యామ్, 1975లో చాలా బ్యూటిఫుల్గా అజిత్ దోవల్ గారు చాలా మాస్టర్ మైండ్ ప్లే చేసి సిక్కింని ఇండియాలో తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఏదో ఒక గేమ్ చేసి యుద్ధాన్ని అవాయిడ్ చేసి పిఓకే మందిర్ తెచ్చుకుంటే అది రియల్ విక్టరీ అవుతుంది. కానీ పాపం ప్రజలు బాధపడుతున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? పడుతున్నారు అంటే ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే. బట్ ఇంకా ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఇది పే చేయాల్సింది, ఆప్షన్ కూడా లేదు. ఆప్షన్ మ్యామ్ బలూచిస్తాన్లో వాళ్ళ ప్రజల మీద పాకిస్తాన్ వాడు ఎయిర్ ఫోర్స్ వాడుతున్నారు. అసలు అర్థం ఉందా మేడం? ఏమన్నా అసలు నువ్వు నాది అంటున్నావు, బలూచిస్తాన్ నాది అని నా ప్రజలు అంటున్నావు, నీ మీద నువ్వే, నీ వాళ్ళ మీద నువ్వే వేసుకుంటున్నాను. 35 మంది అంటే వీళ్ళు చాలా తెలివిగా బలూచ్ మేల్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ వీళ్ళు రెగ్యులర్గా, మీరు దురంధర్ సినిమా చూసుంటే కనుక అసలు బలూచిస్తాన్ మీద చేసిన దారుణాలు పాకిస్తాన్ అంతా ఇంత కాదు మేడం. ఒక హ్యూమన్ రైట్స్ అబ్జర్వేషన్ లేదు, ఏమి లేదు. ఎందుకంటే అమెరికాకి పాకిస్తాన్ కావాలి కాబట్టి పాకిస్తాన్ ఎవడు ముట్టుకోలేకుండా అమెరికా వాడు ట్రై చేస్తున్నాడు. అసలు హ్యూమన్ రైట్స్ వైలేషన్ మన దేశంలో ఒక చిన్న హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగితే అందరు కెమెరాలు పట్టుకొని వచ్చారు. అక్కడ రోజు జరుగుతున్నాయి కదా మేడం, ఎవడు మాట్లాడే. సో అది మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అది చూద్దాం. లెట్ us see. Thank you. Thank you very much.